అనువుగాని చోట అధికులమనరాదు అని ఎన్నడో చెప్పిండు వేమన్న. కనికి బీహార్ బుజ్జికి తెలుగు రాక వేమన పద్యం చదువుకోక ఇక్కడ పెద్ద రచ్చ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి వచ్చి బతుకుకుంటా అక్కడి ఆటో డ్రైవర్నే చెప్పుతోని ఎట్లా కొడుతున్నదో చూడుండ్రి. वीडियो बनाएगा ना, बना रहा बना वीडियो, बना वीडियो, चल बना वीडियो, बना वीडियो. వీడియో తీసుకుంటావా తీసుకో, ఎంతసేపు తీసుకుంటావా తీసుకో, కానీ నేను చెప్పుతోని కొట్టుడు ఆపన అన్నట్టు హిందీలో మాట్లాడుకుంటా కొడుతున్నది. ఆగుతనే లేదు బుజ్జి, చెట్ట పట్ట పట్ట కొడుతూనే ఉన్నది. మరి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆటో డ్రైవర్ ఏమని అన్నాడా అంటే, ఆ బీహార్ బుజ్జి బండి ఆటో ముందట నడుపుతుంటే వెనుక నుంచి ఆటో వచ్చి తాకిందట. నా బండినే గుద్దుతావా, నీకు ఎన్ని గుండర్రా అన్నట్టు లొల్లి చేసి చెప్పు తీసి చెడామడా కొట్టింది. మరి కావాలనే ఆటోతోని గుద్దిండో లేకపోతే పొరపాటున పోయి తాకిందో తెలియదు గాని అక్కకు వీరావేశం పూని కర్ణాటకకే వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్నే కొట్టింది. ఇక వాళ్ళు ఊకుంటారా? తీసిన వీడియోను తీసుకుపోయి పోలీసులకు చూపెట్టి కేసు పెట్టిండ్రట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేసుడేంది అని ఆటో డ్రైవర్లు కర్ణాటక పబ్లిక్ కోపానికి వచ్చిండ్రు. సోషల్ మీడియాలో పొట్టు తిట్టిండ్రు. ఒరే ఎవర్రా మీరంతా, ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేసుడేందిరా అన్నట్టు కామెంట్లు పెట్టిండ్రు. ఇక తర్వాత ఏమైందో చూడుర్రి. And I'm pregnant. I also got a joke. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannada communities people or the Kannada language. We love Bangalore. We love the culture. We love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there is nothing हम wrong. लोग को नहीं अच्छा लगता. Whatever has happened, हम लोग यही we रहते हैं. apologize. We respect every So auto we respect driver, cab every auto driver drivers. or BMTC driver. She is like my brother. You don't feel like that. हमारे यहाँ No. You come. She is like your brother and your sister. You don't feel like that. Sorry. ಕನ್ನಡ ಜನಕ್ಕೆ ಮಂಡಿ ಊರಿಗೆ మాది తప్పైంది, మమ్మలను క్షమించుండ్రి అని భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆటో డ్రైవర్ భార్యాభర్తల కాళ్ళు మొక్కిర్రు. మాకు కన్నడ జనం అన్నా కర్ణాటక రాష్ట్రం అన్నా మర్యాద ఉన్నది, మమ్మలను క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కిర్రు. దీన్ని చూసిన జనాలు అయిందా బాగా అయిందా, ప్రతి దానికి ఓవర్ యాక్షన్. ఇదే బుద్ధి ముందుగానే ఉంటే కాళ్ళు పట్టుకొని బతిలాడే కర్మ ఉండకపోవు కదా. మనం వచ్చింది బతుకు తెరువు కొరకు, ఐటీ ఉద్యోగం వస్తే వచ్చి పని చేసుకుంటోళ్ళం అని అనుకోవాలి కదా. అసొంటిది ఎంత పైలంగా ఉండాలి ఏం కథ. ఒకవేళ ఆటో డ్రైవర్దే తప్పైతే దానికి పోలీసులు చట్టాలు అన్నీ ఉన్నాయి కదా. అది కాక కడుపులో బిడ్డ ఉన్నది అంటున్నది. అసొంటప్పుడు చెప్పుతోని కొట్టి దానికి పోతే ఇంకేమైనా అయితే ఎట్లుండు? అనువుగాని చోట అధికులం అన్నట్టు చేస్తే గిట్టనే అవుతుంది. ఆటో డ్రైవర్ వేసేశాడు, బాగా వేసేశాడు అని కన్నడ పబ్లిక్ సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోలను. కాబట్టి స్థానపనం లేక ఏనుగైనా మొసలి చేతిలో ఓడిపోతుంది అనేది తెలుసుకొని మెదలాలే అని అంటున్నారు పెద్దలు. లీడర్ల పుట్టినరోజు పండుగలు చిన్నగా ఉంటాయా? జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, కేకులు కటింగ్లు, ఓ చిన్న హంగామా ఉండదు. అభిమానం కొద్దీ లీడర్లను ఆకాశానికి ఎత్తుతారు. మరి కాంగ్రెస్ సర్కారుకు హరీష్ రావు పుట్టినరోజు నాడే ఎందుకు అట్లా చేయనియద్దనుకున్నదో ఏమో. జూన్ 3వ తారీఖు నాడు హరీష్ రావు పుట్టినరోజు అని శుభాకాంక్షలు చెప్పేటోళ్ళు ఫ్లెక్సీలు కట్టిల్లు. హైదరాబాద్ లో మెయిన్ సెంటర్లల్లా తెలంగాణ భవన్ కాడ పెద్ద ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు కట్టిర్రు. మరి పెద్ద లీడర్ అనే పేరు చెడిపేద్దాం అనుకున్నారో, జనంలో హరీష్ రావుకి ఇంకింత క్రేజ్ పెరుగుతుంది అని అనుకున్నదో తెలియదు. కానీ కాంగ్రెస్ సర్కారు ఎక్కడ హరీష్ రావు ఫ్లెక్సీలు కనిపిస్తే అక్కడనే చించి పారేసిండ్రు, ఎక్కడ గులాబీ జెండా కనిపిస్తే గుంజి పారేసిండ్రు. ఏ లీడర్ కు ఇట్లా చేయకుండా ఒక్క హరీష్ రావు విషయంలో ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే భయం పుట్టింది హరీష్ రావు అంటే అని అంటున్నారు కొంతమంది. కాంగ్రెస్ సర్కారును ఎప్పటి నుంచో తూర్పాల పడుతున్నాడు. కల్లాల కాడికి తిరిగి వడ్లు కొంటలేరని అడుగుతున్నాడు. సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. అసెంబ్లీలో అడుగు పెడితే అల్లాడేటట్టు చేస్తున్నాడు కాంగ్రెస్ సర్కారును. అందుకే కావాలనే కాంగ్రెస్ సర్కారు ఇట్లా చేస్తున్నదని అంటున్నారు. మరి లేకపోతే ఏంది? కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలు, కటౌట్లు నెలల తరబడి రోడ్లకు అడ్డంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడు ఉండడు. కానీ హరీష్ రావు ఫోటోలు ఎక్కడ కనిపిస్తే అక్కడనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగి
ఇవ గిట్లా లారీలకు లారీలు చింపుకొని పోతున్నారు. దీన్ని బట్టి చూస్తే హరీష్ రావు అంటే సర్కారుకు ఎంత భయం కలుగుతున్నదో తెలుస్తున్నదే అంటున్నారు. దీనంతా పిరికితనం ఇంకోటి లేదో అంటున్నారు. ఇట్లా చేసినంత మాత్రాన హరీష్ రావు విలువ తగ్గది. జనం వాళ్ళ గుండెలల్లో హరీష్ రావుకు కట్టిన గూడు చెదరది. ఇట్లా చేసి హరీష్ రావు విలువను ఇంకింత పెంచుతున్నారు తప్ప తక్కువ చేసుడు ఎవని తరం కాదంటున్నారు. ఇక బీఆర్ఎస్ లీడరు ఎర్రల శ్రీనివాస్ అంటారు. అయితే ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు కట్టద్దనే ఒక జీవో తీసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే రాత్రి తొలగించడాన్ని కూడా మీ యొక్క కుట్రపూరిత రాజకీయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలేమో నెలల తరబడి రోడ్ల మీద కనబడితే ట్రాఫిక్లకు పోయేటువంటి జనాలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటాయి. బీజేపీ మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా రోజుల తరబడి రోడ్ల మీద ఉన్నా కూడా అధికారులకు అవి కనబడవు, ఈ ప్రభుత్వానికి అవి కనబడవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడితే, నేను అవతరణ దినోత్సవం ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే తీసివేయడాన్ని ఇది ఎంత చిల్లర రాజకీయం కనబడుతూ ఉన్నదో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అధికారులకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఉండేది కేవలం 3 సంవత్సరాలే. మీరు అత్యుత్సాహం చూస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతకంత తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు పనులకు గట్టిగానే బదులు చెప్తా అంటున్నాడు. ఏది ఎట్లయినా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆలోచనలు అమలు చేసే 6 అడుగుల రూపం హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదాం. ఏమంటారు?